అక్కడికి వెళ్ళాక మళ్ళీ రావాల్సి వస్తుంది. ఓకేనా? ఓకే. ప్రేయర్ చేద్దాం. డీప్ బ్రీతింగ్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనం మృత్యుముక్షీయమామృతాత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. ముందుకు సర్పెంట్ బ్రీతింగ్ చేద్దాం. కొన్ని ప్రాణాయామాలు చేసుకొని తర్వాత ఆసనాల్లోకి వెళ్దాం. ముందుగా రెండు చేతులు కాలు తొడల మీద పెట్టి ఫస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు లంగ్స్ రెడీ అవుతాయి. ఆ తర్వాత ప్రాణాయామాలు చేస్తే బాగా పర్ఫెక్ట్గా శ్వాస ప్రాణంతో మారుతూ ఉంటుంది. ముందుగా శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ ముందుకి ఈ విధంగా ఒక 20 సార్లు చేయండి. కిందకి వెళ్ళేటప్పుడు శ్వాస వదిలేస్తూ పైకి వస్తున్నప్పుడు శ్వాస తీసుకుంటే మూలాధార చక్రం యాక్టివేట్ అవ్వడానికి సర్పెంట్ బ్రీతింగ్ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. స్లోలీ రిలాక్స్. కంప్లీట్ చేసిన వాళ్ళు స్లోలీ రిలాక్స్. రెండు అరిచేతులు ఒకదాన్ని బట్టి చేతి పట్టును వెళ్ళి టచ్ చేసి కాసేపు ధ్యాన ముద్రలో ఇప్పటిదాకా చేసిన ఈ సర్పెంట్ బ్రీతింగ్ తాలూకు శక్తి ప్రసారాన్ని మనోనేత్రంతో గమనిస్తూ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ సంబంధించి కుడి అరిచే నాభిస్థానం మీద ఎడమ చేతి ఎడమ ఛాతీ భాగం ప్రెస్ చేసి కుడి ఊపిరితిత్తు గుండా శ్వాస తీసుకుంటూ ఎడమ ఊపిరితిత్తు వెనుక వైపు కూడా ప్రెషర్ వస్తుంది. అంటే ఊపిరితిత్తులు యాక్టివ్ అవుతుంది. ఈ విధంగా ఒక 6 నుంచి 10 శ్వాసలు ఫాస్ట్గా. ఇప్పుడు ఎడమ అరిచే నాభిస్థానం మీద కుడి ఛాతీ భాగాన్ని ఎడమ చెవిని మూసివేసి ఇప్పుడు ఎడమ ఊపిరితిత్తు గుండా శ్వాసలు నడుస్తూ ఉంటుంది. కుడి ఊపిరితిత్తు బ్యాక్ సైడ్ కూడా యాక్టివ్ అవుతుంది. ఇప్పుడు రెండు చేతులతో రెండు ఛాతీ భాగాన్ని ఫ్రంట్ వైపు ప్రెస్ చేస్తూ రెండు చెవులను మూసివేసి ఊపిరితిత్తు బ్యాక్ సైడ్ యాక్టివేషన్. ఇప్పుడు రెండు అరిచేతులతో రెండు చెవులను మూసివేసి ఊపిరితిత్తులు టోటల్ అన్ని వైపులు గుండా యాక్టివేషన్. రెండు అరిచేతులతో కళ్ళను మూసివేసి కళ్ళ మీద పెట్టుకొని డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ 6 times. స్లోలీ రిలాక్స్. రిలాక్సింగ్ ది అన్నది కొంచెం సేపు గమనిస్తూ నిశ్చల స్థితిలో
శరీరం సాధారణ స్థితికి వచ్చిన తర్వాత నెమ్మదిగా భస్త్రిక ఒక 20 సార్లు చేద్దాం. 2 చేతులు పిడికి బిగించి శ్వాస తీసుకొని అప్, శ్వాస వదిలేసి ఇద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అప్ 20 times, 10 to 20 times. కంప్లీట్ చేసిన వాళ్ళు స్లోలీ రిలాక్సింగ్ ధ్యానం. స్లోలీ రిలాక్స్. శరీరం సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే మనము ఇప్పుడు ప్రాణాయామం మొదలు పెట్టుకోవాలి. ముందుగా బాహ్య ప్రాణాయామం చేద్దాము. మీకు ఇష్టమైన ఆసనంలో కూర్చోండి. సుఖాసనం లేదా అర్ధపద్మాసనం. 2 చేతులు చిన్ముద్ర లేదా ఆది ముద్ర పెట్టుకొని శ్వాస తీసుకొని శ్వాస వదిలేసేసి పూర్తిగా శ్వాసని బాహ్య కుంభకం చేస్తూ గడ్డాన్ని ఛాతీ పంచి పొట్టల లోపలికి లాగి పొత్తిపొడి భాగం పైకి బిగిస్తూ జాలధర బంధం, ఉద్యాన బంధం, మూడు బంధం వేస్తూ నెమ్మదిగా బంధాలు రిలీజ్ చేస్తూ కాలేదుగా తీసుకొచ్చాక డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఇది ఒకసారి చేశాను. ఇంకొక 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. Last one more time. కంప్లీట్ చేసిన వాళ్ళు స్లోలీ రిలాక్సింగ్ ధ్యానం మొదలు. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా 21 సార్లు బాహ్య ప్రాణాయామం సాధన చేయాలి. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఉజ్జయి ప్రాణాయామం చేద్దాం. శూన్యముద్ర మధ్యవేలు ముడిచి దాని మీద బొట్టుకు వేలు పెట్టి శ్వాస గొంతు దగ్గర శబ్దం చేస్తూ శ్వాస తీసుకోవాలి. తీసుకున్న శ్వాసని అంతు కుంభకం చేస్తూ గడ్డాన్ని ఛాతీ కాంచి పొత్తికడు భాగాన్ని బిగిస్తూ 3 సార్లు చేద్దాము. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు 21 సార్లు చేసుకోవాలి. స్వరపేటికి సంబంధించిన సమస్యల వాళ్ళందరూ కూడా 21 times చేస్తే ఫలితాలు బాగుంటాయి. డీప్ బ్రీతింగ్, ఈ విధంగా కంఠం దగ్గర శబ్దం చేస్తూ వెతులుగా డీప్ బ్రీతింగ్ తీసేసుకొని వీలైతే 2 short 3 short బ్రీత్స్ తీసుకున్న తర్వాత లాంగ్ బ్రీత్ వస్తుంది. ఆ విధంగా తీసుకున్నాక అంత కుంభకం చేస్తూ గడ్డాన్ని ఛాతీ నుంచి పొత్తికడు భాగాన్ని బిగిస్తుంది. ఇంకా శ్వాసను బయటకు పంపించాలనుకున్నప్పుడు బంధాలు వదిలిపెట్టేసి పొడిముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాలి. ఈ చిన్న జాగ్రత్త పాటిస్తూ చేయాలి. ఇంకొక 2 సార్లు ఎవరి సామర్థ్యానుసారంగా వాళ్ళు మీ స్పీడ్ అనేది మీరు పెట్టుకోవాలి. అంటే కుంభకం ఎంత సెట్ చేయాలి అనేది ఎవరి నిర్ణయం వాళ్ళది. Last one more time.
ఎడమ ముక్కు ద్వారా శ్వాసను పూర్తిగా బయటకు పంపించాక నెమ్మదిగా ఉజ్జయి ప్రాణాయామం ముగించి రిలాక్స్ అయ్యి ధ్యాన ముద్ర. రెండు అరచేతులు ఒకదాన్ని ఒకటి చేతి బొట్టు మీద టచ్ చేస్తూ వెనుపూస నిటారుగా నాలిక కేచరి ముద్ర. దృష్టి ఆజ్ఞాచక్రం దగ్గర. శరీరంలో జరుగుతున్న ప్రకంపనలు శక్తి ప్రసారాన్ని మనోనేత్రంతో గమనిస్తూ రిలాక్స్ రిలాక్స్. శరీరం సాధారణ స్థితికి వచ్చిన దాకా నిశ్చల స్థితిలో ఉండిపోవాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా శీతలి శీతకారి. ఇది శరీరాన్ని చల్లగా చేస్తుంది. ఎక్కడైనా శరీరంలో ఉష్ణోగ్రతలు పెరిగినట్టు శీతలి చేసుకోవాలి. కళ్ళ సంబంధమైన సమస్యలు, నోటి ఆరోగ్యానికి శీతకారి. ఈ రెండు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. సప్లిమెంటరీ ప్రాణాయామాలు కూడా అంటాం వీటిని. అంటే ప్రాణాయామాలు కొంచెం పక్కగా ఉంటాయి. ఇవి రోజు చేయాల్సిన పని, అంటే మీ అవసరాన్ని బట్టి చేసుకోండి. ప్రతిరోజు చేయాల్సినంత అవసరం కూడా ఉండదు. చిన్ముద్ర. నాలుకను బయటకి స్ట్రా లాగా చేసి డీప్ బ్రీతింగ్. గడ్డ ఛాతి కంచి కాసేపు శ్వాసని ఆపి ఆ చల్లదనాన్ని శ్వాసనాడంలో ఆ స్వరపేటికలో గమనిస్తూ ఉండాలి. ఎలాగా ఆ చల్లదనం వస్తుందని. ఇంకా శ్వాస వదిలిపెట్టాలనుకున్నప్పుడు తల స్ట్రైట్ గా తీసుకొచ్చి ముక్కు ద్వారా శ్వాస బయటకు పంపిస్తూ శీతలి. ఎప్పుడైనా మనకి మంచినీరు దొరకనప్పుడు, విపరీతంగా ఆహారం దొరకనప్పుడు, ఆకలి వేస్తూ ఆహారం దొరకని సమయంలో శీతలి ప్రాణాయామం చేస్తూ యోగులు వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. సో ఆ విధంగా శీతలి చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. పేరులోనే ఉంది శీతలి. శరీరాన్ని చల్లపరుస్తుంది. ఎప్పుడైనా బాగా ఎక్స్ట్రీమ్ క్లైమేట్, ఎండాకాలంలో విపరీతమైన ఉక్కపోతప్పుడు కూడా శీతలి చేసుకుంటే శరీరము సాధారణ స్థితికి వస్తుంది. మనం ఎటువంటి అసౌకర్యానికి గురవుకొని ఉంటాము. డీప్ బ్రీతింగ్. నాలుకను ముందు బయటకు చాపి ఫోల్డ్ చేసి స్ట్రా లాగా. డీప్ బ్రీతింగ్. కాసేపు ఆపిన తర్వాత తల ఎదురుగా తీసుకొచ్చి ముక్కు ద్వారా శ్వాస బయటికి పంపిస్తుంది. ఇంకొకసారి చేద్దాం. Slowly relax. Slowly relax in the another. Slowly relax. శీతకారి ప్రాణాయామం చేద్దాం. రెండు చేతులు చిన్ముద్ర. డీప్ బ్రీతింగ్. కళ్ళ సందులో ఉంటారు. పై పలువరుస కింద పలువరుస కలిపి నోరు ఓపెన్ చేసి కళ్ళ సందులో కూడా శ్వాస తీసుకుంది. తీసుకున్న శ్వాసను కాసేపు ఆపి తల ఎదురుగా తీసుకొచ్చి శ్వాస వదిలేయాలి. నోటి ద్వారా తీసుకున్నాము, ముక్కు ద్వారా వదిలేస్తాం. ఇది రివర్స్ లో ఉంటాయి ఈ రెండు, శీతలి శీతకారి. ఇంకొక 2 సార్లు ఎవరికి వాళ్ళు చేసేసేయండి. చిగుళ్ళ దగ్గర రక్తం కారడం ఇలాంటి సమస్యలకు కూడా అద్భుతమైన పరిష్కారం శీతకారి ప్రాణాయామం. ప్రతిరోజు చేస్తే నోటి ఆరోగ్యము చాలా చాలా మెరుగుపడుతుంది. ముక్కు ద్వారా శ్వాస బయటికి.
స్లోలీ కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్స్ ఇన్ ధ్యాన్ ముద్ర. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు రాత్రి చేసి అరిచేతుల యొక్క నిల్వచ్చి కళ్ళకు కత్తుకొని ఒక్కసారి కాళ్ళు చాపి కాళ్ళు షేక్ చేయండి. ఏదన్నా కాళ్ళు పట్టేసినట్టు అలసటగా ఉన్నా ఒక్కసారి కాళ్ళని కదిలించుకొని మిగతా ప్రాణాయామాలు ముగించుకోవాలి. వరుసపెట్టి చేసినా కూడా మన ప్రాణాయామాలు పర్ఫెక్ట్గా ఒక్కోసారి చేయలేకపోవచ్చు అలసట వల్ల, కాళ్ళు పట్టేయడం వల్ల. సో మధ్య మధ్యలో ఈ విధంగా మనము కాళ్ళని కదిలించుకుంటూ చిన్న చిన్నవి లెగ్ ఎక్సర్సైజ్ చేసుకొని మిగతా ప్రాణాయామాలు కూడా ముగించవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే ప్రాణాయామాలు ధ్యానానికి చాలా బాగా ఉపయోగపడే ప్రాణాయామం. సో వాటికి ఏకాగ్రత చాలా చాలా అవసరం. ఏదైనా అలసటగా అనిపిస్తే మనం ఎక్కువసేపు కాన్సన్ట్రేషన్గా చేయలేము కాబట్టి మధ్యలో కొంచెం సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ పెట్టుకుంటే మళ్ళీ బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. బ్రెయిన్ యాక్టివ్ అంటే న్యూరాన్స్ చక్కగా ఆరోగ్యంగా ఉంటాయి. ఆటోమేటిక్గా మనం చేయబోయే ధ్యాన ప్రక్రియకి ప్రాణాయామాలకి బాగా సహకరిస్తుంది. మనసు కుదురుగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. అందువల్ల సూక్ష్మ వ్యాయామాలు వదిలిపెట్టకూడదు. కంపల్సరీగా ప్రతిరోజు వీలైనంతలో 5-10 నిమిషాలైనా ప్రాక్టీస్ చేయాలి. కాళ్ళు ట్యాప్ చేయండి. రెండు కాళ్ళు ఒకేసారి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఆరోగ్యంగా ఉంటేనే మన శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. అందువల్ల ముందు అది ఆరోగ్యం మెరుగుపరుచుకున్న తర్వాతే ధ్యానానికి వెళ్ళాలి. డైరెక్ట్గా ధ్యానం చేస్తే మనకి అంత ఫలితాలు ఉండవు, సమయం వృధా అవడం తప్పితే. సో ముందు ఎనర్జైజ్ చేసుకోవాలి శరీరాన్ని, కండర వ్యవస్థని, బ్రెయిన్ని, వీటన్నిటిని ఎనర్జైజ్ చేయాలి త్రూ విల్ పవర్. ఆ తర్వాతే మనము మెడిటేషన్లోకి వెళ్ళాలి. ఇప్పుడు నెమ్మదిగా మిగతా చేద్దాము. అనులోమ విలోమకు ముందు చంద్రభేది, సూర్యభేది అద్భుతంగా ఉంటాయి. అవి చేసుకుని ఒక 5 ఆవృత్తాలు అట్లా పెట్టుకుంది. ఆ తర్వాత అనులోమ విలోమ చేద్దాం. ఎడమ చేయి ప్రాణం దగ్గర పెడుతున్నాం అంటే ఉంగర వేలు, చిటికిన వేలు, బొటన వేలు 3 కలపాలి. కుడి చేయి నాసికా ముద్ర, చూపుడు వేలు, మధ్య వేలు 3 చేసి కుడి బొటన వేలుతో కుడి ముక్కు మూసివేసి చంద్రభేది ప్రాణాయామం అంటే చంద్రనాడిని యాక్టివేషన్ చేసుకోవాలి. ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకొని మళ్ళీ ఎడముక్కు ద్వారా శ్వాస పెట్టుకోవచ్చు. ఎక్కడైనా ఇడానాడి, చంద్రనాడిని ఇడానాడి, దాంట్లో ఎక్కడైనా బ్లాక్స్ ఉంటే క్లియర్ కూడా అయిపోతాయి చంద్రభేది వల్ల. మానసిక ప్రశాంతత, నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు నిద్రపోయే ముందు కూడా 5 minutes ప్రాక్టీస్ చేయాలి చంద్రభేది. ఎడముక్కు ద్వారా తీసుకుంటూ ఎడముక్కు ద్వారానే శ్వాసను బయటకు పంపిస్తుంది. హై బీపీ వాళ్ళు కూడా తప్పనిసరిగా ప్రతిరోజు చంద్రభేది ప్రాణాయామం ప్రాక్టీస్ చేయాలి. దీర్ఘము లోతుగా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా డబుల్ టైమ్ ఎక్సిలేషన్. ఈ జాగ్రత్త పాటిస్తూ వెన్నుపూస నిటారుగా ఉందా లేదా, నాలిక కేచిరి ముద్ర, నాలిక చివరి భాగాన్ని అంగిలి కాంచడాన్ని కేచిరి ముద్ర అంటాం. అలా పెట్టేసుకొని దృష్టి కనుబొమ్మల దగ్గర, ఆజ్ఞా చక్రం దగ్గర, కనుబొమ్మల మధ్య ప్రదేశం అక్కడ కనుగుడ్లకు పంపించి చూస్తూ ప్రశాంతమైన చిత్తంతో ఈ విశ్వంలో ఉన్న ఎంతో కాస్మిక్ ఎనర్జీ దాన్ని మన శరీరంలోకి ఆవాహన చేస్తున్నట్లు భావం చేస్తూ slowly relax. శరీరం సాధారణ స్థితికి వచ్చిందాక రిలాక్స్ అయ్యి slowly relax. సూర్యభేది చేద్దాం. ఇప్పుడు ఎడముక్కు మూసివేసేసి కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం వదలడం.
ఈ విధంగా కుడి చేయి ముద్ర కూడా పెట్టుకొని మనం చేసుకోవచ్చు. ఎడం చేయి ఈ విధంగా ముక్కుని వేయడానికి సపోర్ట్గా వాడుతుంది. సూర్యతత్వం పెంపొందించుకుంటే ఆటోమేటిక్గా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణక్రియ కూడా బాగా మెరుగుపడుతుంది. హై బీపీ వాళ్ళు చూసి కొంచెం జాగ్రత్తగా సూర్యభేది చేసుకోవాలి. అంటే కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకొని ఎడమ ముక్కు ద్వారా శ్వాస వదిలితే మధ్య మార్గంలో ఉంటుంది సూర్యభేది. పర్ఫెక్ట్గా సూర్యభేది 100% ఇంకొంచెం బాగా ఇంటెన్స్గా మనకి లాభం పొందాలి అనుకుంటే కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకొని కుడి ముక్కు ద్వారానే శ్వాసను బయటకు పంపిస్తూ చేయాలి. ఈ చిన్నదే మార్పు ఉంటే హై బీపీ వాళ్ళు ఎడమ ముక్కు ద్వారా శ్వాస వదిలేస్తారు. తీసుకోవడం మాత్రం కంపల్సరీగా కుడి ముక్కు ద్వారానే తీసుకోవాలి శ్వాసను. అప్పుడే అది సూర్యభేది అంటారు. దీనివల్ల జఠరాగ్ని ప్రదీప్తమయ్యి అరుగుదల జీర్ణక్రియ బాగా పెంపొందుతుంది. ప్లస్ చిన్నపిల్లలకి లేదా ఎవరికైనా కానీ కడుపులో నులిపురుగులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. నులిపురుగులు వాటిని మనము నిర్మూలించాలి అంటే తప్పనిసరిగా సూర్యభేది ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. సూర్యతత్వం ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుందో లోపల ఈ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అన్ని ఆటోమేటిక్గా మాయమవుతాయి. ఒక 5 నుంచి 10 ఆవృత్తులు అయ్యాక స్లోలీ రిలాక్సింగ్ ధ్యానం కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్సింగ్ ధ్యానం శరీరం లోపల జరుగుతున్న ఆ ప్రకంపనలు శక్తి ప్రసారాన్ని మననేత్రంతో గమనిస్తూ రిలాక్స్. ఇప్పుడు నెమ్మదిగా అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. ఎడమ చేయి ప్రాణముద్ర, కుడి చేతితో కుడి బొటనవేలుతో కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ ప్రాణాయామాన్ని మొదలు పెట్టాలి. ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ డీప్ బ్రీతింగ్, చిటికిన వేలుతో ఎడమ ముక్కు మూసివేసి నెమ్మదిగా కుడి ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపిస్తూ మళ్ళీ 1-2 సెకండ్లు ఆగి మళ్ళీ కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ ఎటైతే శ్వాస వదిలామో అటే శ్వాస తీసుకోవాలి. కుడి ముక్కు మూసివేసి 1-2 సెకండ్లు ఆగి నెమ్మదిగా ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపిస్తుంది. ఈ మొత్తాన్ని కలిపి ఒక సైకిల్, ఒక ఆవృత్తము అంటాం. 10 ఆవృత్తాలు చేయండి ఎవరికి వాళ్ళు. ప్రతిరోజు మినిమం 10 ఆవృత్తాలనే చేయాలి. అనులోమ విలోమ మన శరీరంలో ఈడా పిల్లల నడు 2 సమన్వయంగా పనిచేయడానికి అద్భుతమైన ప్రాణాయామం. మెడిటేషన్ కూడా చాలా చాలా బాగా ఉపయోగపడే ప్రాణాయామం అనులోమ విలోమ ప్రాణాయామం. సుషుమ్న యాక్టివేట్ అయినప్పుడే మెడిటేషన్ అద్భుతంగా కుదురుతుంది. చంద్రభేది సూర్యభేది వల్ల ఈ 2 మనం యాక్టివేషన్ చేస్తున్నాం. ఇప్పుడు అనులోమ విలోమ ద్వారా ఆ 2 సమన్వయంగా పనిచేస్తూ ఉంటాయి. ఎక్కువ తక్కువ అవ్వకుండా ఆటోమేటిక్గా సుషుమ్న నాడీ యాక్టివేషన్కి పనికొస్తుంది ఇప్పుడు చేస్తున్న అనులోమ విలోమ. అప్పుడు కుండల శక్తి నిద్రాణంలో ఉన్న మూలాధారం దగ్గర నిద్రాణంలో ఉన్న కుండల శక్తి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయడానికి సుషుమ్న నాడీ ద్వారా మనము ఈ విధంగా అనులోమ విలోమ చేస్తూ యాక్టివేషన్ చేసుకుంటాం. అప్పుడు మీరు ధ్యానం చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది. 10 నిమిషాలు ధ్యానం చేసినా కూడా పర్ఫెక్ట్గా ఉంది. అదే మీరు గంటలు చేస్తూ సుషుమ్న నాడీ యాక్టివేషన్ చేసుకోకుండా ధ్యానంలో కూర్చున్నా ఉపయోగం ఉండదు. సో తప్పనిసరిగా ఈ జాగ్రత్త యోగ సాధకులందరూ గమనించుకొని ప్రాక్టీస్ చేయాలి.
శివ సంకల్పం చేస్తూ చక్కగా మన శరీరంలోకి మన విశ్వకాంత శక్తి, మన చుట్టూరా ఎంతో శక్తి ఉంటుంది ప్రకృతిలో. ఆ శక్తిని ఎంతో ఆవాహన చేస్తున్నట్లుగా సహస్రారం కూడా మెడిలో కూడా వెన్నుపూసలోకి ఈ ప్రాణశక్తి అదంతా వెళ్తూ కుండల శక్తిని జాగృతం చేస్తూ ఆ కుండల శక్తి తిరిగి మూలాధారం నుంచి అన్ని చక్రాస్ని యాక్టివేట్ చేస్తూ ఎక్కడైనా బ్లాక్స్ ఉన్న క్లియర్ చేస్తూ మళ్ళీ వెళ్ళి ఆ యూనివర్స్ లో ఆ ప్రకృతిలో కలుస్తున్నట్లుగా భావన చేస్తూ అనులోమ విలోమ ప్రాణాయామం. ఎడముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాక నెమ్మదిగా అనులోమ విలోమ ప్రాణాయామం ముగిస్తూ రిలాక్స్ ఇన్ ధ్యాన ముద్ర. శరీరంలో జరుగుతున్న శక్తి ప్రసారాన్ని మనోనేత్రంతో గమనిస్తూ నిశ్చల స్థితిలో స్లోలీ రిలాక్స్. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామాలు చేద్దాం. భ్రామరి, ఉద్గీత, ప్రణాయామం 3 సార్లు చొప్పున. మామూలుగా 21 సార్లు చేసుకోవచ్చు ప్రతిరోజు. పొద్దున్నే లేవగానే చేసుకుంటే బ్రెయిన్ చాలా చక్కగా షార్ప్గా తయారవుతుంది. మెమరీ పవర్ లాస్ అవ్వకుండా బాగా కాపాడుతుంది. పెద్ద వయసు అయ్యే వాళ్ళకి అల్జీమర్స్ వ్యాధి ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. మెమరీ రిటెన్షన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటుంటాయి కదా. సో అవి రాకుండా ఉండాలి అంటే ప్రతిరోజు భ్రామరి, ఉద్గీత తప్పనిసరిగా చేయాలి. పిల్లలు చాలా మరి ముఖ్యంగా చిన్నపిల్లలు ప్రతిరోజు చేస్తే ఏకాగ్రతగా ఉంటుంది వాళ్ళ మనసు, మైండ్ కూడా. పొద్దున్నే లేవంగానే మంచం మీద ఉండగానే చేసేసుకోవచ్చు ఇప్పుడు చేయబోయే ప్రాణాయామాలు. భ్రామరి 2 చేతులు చూపుడు వేళ్ళు 2 కనుబొమ్మల పైన లేదా ఆజ్ఞా చక్రం దగ్గర కేంద్రీకరించి మిగతా 3 వేళ్ళు ముక్కు పక్కగా శ్వాస తీసుకొని చెవులు బొటనవేలుతో మూసివేసేసి ఓంకారాన్ని జంకారంలో చేయాలి. ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు వెన్నుపూస నిటారుగా నాలిక కేచరి ముద్ర, దృష్టి ఆజ్ఞా చక్రం దగ్గర కేంద్రీకరించి స్టార్ట్ చేయండి. 3 సార్లు చేసేసేయండి ఎవరికి వాళ్ళు. Last one more time. నిశ్చల స్థితిలో ఈ విధంగా ధ్యాన ముద్రలో కాసేపు శరీరంలో జరుగుతున్న శక్తి ప్రసారాన్ని మనోనేత్రం ఆస్వాదిస్తూ ఉండాలి. 21 సార్లు చేసుకోండి. ఏమాత్రం సమయం అనుకూలించినా ఎక్కువ సార్లు చేసుకోండి. తర్వాత ఉద్గీత ప్రాణాయామం చేద్దాం. చిన్ముద్ర, చూపుడు వేలు బొటన వేలు కలుపుతూ చిన్ముద్ర. తర్వాత మిగతా 3 వేళ్ళు అరచేతిలో పెట్టేసి ఫోల్డ్ చేసి చిన్మయ ముద్ర. ఆది ముద్ర అంటే బొటన వేలు చిటికిన వేలు కింద పెట్టి మిగతా 4 వేళ్ళు ముడిచి ఈ విధంగా ఈ 3 ముద్రలు వేస్తూ ఓంకారాన్ని ఆ ఊ మా అంటూ చాంటింగ్ చేస్తాము. 3 సార్లు చేద్దాం ఎవరికి వాళ్ళు. డీప్ బ్రీతింగ్. ఆ తర్వాత ఉండగలిగినంత బాహ్య కుంభకంలో ఉండిపోవాలి. తర్వాత మళ్ళీ శ్వాస తీసుకొని శరీరం సాధారణ స్థితికి వచ్చాక
మళ్ళీ ఆ ఊమా చాంటింగ్ చేస్తూ ఈ విధంగా చేద్దాం. డీప్ బ్రీతింగ్. బాహ్య కుంభకంలో ఉన్నసేపు ఉండి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఒక్కసారి మళ్ళీ శ్వాస వదిలేసేసేయండి. రిలాక్స్ అయ్యి మళ్ళీ సెకండ్ టైం స్టార్ట్ చేయండి. డీప్ బ్రీతింగ్. Third time, last one more time, deep breathing. Slowly relax. Relax in Dhyana Mudra. నిశ్చల స్థితిలో వెన్నుపూస నిటారుగా నాలిక కేచిరి ముద్ర, దృష్టి ఆజ్ఞా చక్రం దగ్గర. శరీరం లోపల జరుగుతున్న శక్తి ప్రసారాన్ని మనోనేత్రంతో గమనిస్తూ సాక్షిగా నెమ్మదిగా శ్వాసలు నార్మల్గా నడుస్తూ ఉంటాయి. వాటిని వెళ్తున్న శ్వాస వస్తున్న శ్వాసని సాక్షిగా గమనిస్తూ ఓంకారాన్ని మనోనేత్రంతో భావనాత్మకంగా ఉచ్చరిస్తూ వెళ్తున్న శ్వాస వెనకాలే ఓం, బయటకు వస్తున్న శ్వాస వెనకాల ఓం మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఈ విధంగా చేస్తున్న కొద్దీ కొంతసేపటికి ఓంకార మంత్రం కూడా మనం మర్చిపోయి ఒక చక్కటి భావాతీత స్థితికి వెళ్ళిపోతాం. అవి ఈ విధంగా ధ్యానంలోకి వెళ్ళిపోవాలి. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు రాపిడ్ చేసుకొని ఈ అరిచేతుల యొక్క నిల్వచ్చికి వెళ్ళని కళ్ళ మీద పామి ముఖమంతా కూడా చక్కగా ఒక 10 సార్లు ఫార్మింగ్ చేసుకోవచ్చు. ఇలా అరిచేతులు రుద్దడం వల్ల బ్రెయిన్ లో న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. వాటికి చక్కగా ప్రాణశక్తి అందుతూ ఉంటుంది. స్లోలీ రిలాక్స్. ఒకసారి కాళ్ళు చాపి కాళ్ళు షేక్ చేయండి. రెండు కాళ్ళు వెన్నుపూస నిటారుగా, పాదాలు లోపలికి బయటికి ఈ విధంగా. ఇప్పుడు రెండు కాళ్ళు దగ్గరగా పెట్టి కాళ్ళు ట్యాపి రెండు కాళ్ళు ఒకేసారి నెమ్మదిగా వెన్నుపూస నిటారుగా కాలు వేళ్ళకి ఎక్సర్సైజ్ చేద్దాం. పాదాలు ముందుకు వెనక్కి, పాదాలు రొటేషన్,
కాలు మడాలకి ఎక్సర్సైజ్ ఉందండి. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి కూడా ఈ విధంగా రొటేషన్, ఒక అడుగు గ్యాప్ పెట్టుకొని ఇలా రొటేషన్, రివర్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా తొడ భాగాన్ని బిగించండి, మోకాళ్ళకి ఎక్సర్సైజ్. స్లోలీ రిలాక్స్. మోచిప్పకి, పక్కలకి, పైకి కిందకి, క్రిస్ క్రాస్గా అంటే అడ్డంగా డయాగనల్గా. మళ్ళీ రెండో వైపు క్రాస్. కార్టిలేజ్ గుజ్జు ఊరడానికి ఈ ఎక్సర్సైజ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మోచిప్ప కంపల్సరీగా ప్రతిరోజు చేతితో మనం చేయవలసిందే. రోజువారీ కార్యక్రమంలో దీనికి ఎక్సర్సైజ్ అందదు మోచిప్పకి. సో తప్పనిసరిగా చూపుడు వేలు, బొట్టం వేలు వాడే చేయాలి. అంతకు మించి ఎక్కువ వేళ్ళు వాడద్దు, అనవసరమైన బలం ఎక్కువ పడిపోతుంది ఫ్యాటీ లబోన్ మీద. పైకి కిందకి క్రాస్గా, ప్రతి వైపు ఒక 10 చేతులు పెట్టుకొని చేసేస్తాం. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు మొక్కలకు సంబంధించినవి చిన్న చిన్నవి ఎక్సర్సైజ్ చేద్దాం. కూర్చొని చేయగలిగింది. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి కాలు తొడ కింద, ఫార్వర్డ్, రివర్స్, బ్యాక్వర్డ్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా అదర్ సైడ్. ఇప్పుడు ఎడమ కాలుతో రివర్స్, స్లోలీ రిలాక్స్. కుడి కాలు ఎడమ కాలు మీద పెట్టి ప్రెస్సింగ్, slowly relax. Other side. Slowly relax. రెండు కాళ్ళు దగ్గరగా తీసుకొని భద్రాసన సాధన. Slowly relax. హిప్ రీజియన్ ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఇవి 200 నుంచి 300 చేసుకోవాలి. ఒకే రోజు చేయకూడదు. స్లోగా పెంచుకుంటూ తర్వాత 200 దాకా వెళ్ళొచ్చు. కొత్త వాళ్ళు ఒక 50 అలా పెట్టుకుని చేసుకోవాలి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నెమ్మదిగా అప్పర్ బాడీకి సంబంధించినవి కొన్ని చేద్దాము. ఆ తర్వాత వీలైతే సమయాన్ని బట్టి కొన్ని ఆసనాలు వెన్నుపూసకు సంబంధించి రెగ్యులర్గా మనం చేసుకోవాల్సిన కొన్ని ఆసనాలు చూస్తాం. అప్పర్ బాడీ మడికట్టు దగ్గర బెండ్ చేస్తూ ప్రతిరోజు ఇవన్నీ చేసుకుంటే సర్వైకల్ స్పాండిలైటిస్, బ్యాక్ పెయిన్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి రాకుండా కాపాడుకోవచ్చు. అప్పర్ బాడీ ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్ ఊపిరితిత్తులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. వాటికి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోవచ్చు ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా. మినిమం వ్యాయామం చేయాల్సిందే ప్రతిరోజు బాడీకి. ఫింగర్ జాయింట్స్, పిడికిలు బిగించకుండా జస్ట్ ఫింగర్స్ వరకు క్లోజ్ చేస్తూ ఈ విధంగా. ఇప్పుడు భుజాలకి ఎక్సర్సైజ్, మడికట్టు దగ్గర ఎక్సర్సైజ్ చేద్దాం. పిడికిలు బిగించి మడికట్టు దగ్గర రొటేషన్, రివర్స్. ఇప్పుడు నెమ్మదిగా భుజాలకు ఎక్సర్సైజ్ చేద్దాం. రెండు చేతులు చాపి మడికట్టు దగ్గర మోచేయి
హోల్డింగ్ కూడా స్ట్రైట్ గా ఉండాలి, ఎక్కడ కూడా చేయి ముడవకుండా స్ట్రైట్. శ్వాస తీసుకుంటూ భుజాల మీదకి, శ్వాస వదిలేసి ఎదురుగా. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ తీసుకొని బ్రీత్ అవుట్ చేస్తూ పక్కన ఈ విధంగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అన్ని డైరెక్షన్స్ లోనూ చేయి అరిచేతిని తిప్పుతూ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఫస్ట్ పైకి అన్నాం, చేతిని కిందకి, బ్యాక్ కి, ఫ్రంట్ కి, ఇలా 4 డైరెక్షన్స్ లో కూడా చేసుకోవాలి. భుజాలు గుండ్రంగా రొటేషన్, రివర్స్, ఇవన్నీ కూడా స్పైన్ కి చాలా చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి. 2 చేతులు మణికట్టు దగ్గర పెట్టుకుని స్ట్రెచ్. శ్వాస తీసుకుంటూ లెఫ్ట్, శ్వాస వదిలేసి స్ట్రైట్, శ్వాస తీసుకుంటూ రైట్, అగైన్ స్ట్రైట్. ఇలాగా ఒక 3 సెట్స్ చేసేసేయండి ఎవరికి వాళ్ళు. 1 2 3 4 ఇలా మనసులో అనుకుంటూ లేదా శ్వాస మీద చక్కగా దృష్టి కేంద్రీకరించి చేయండి. స్లోలీ రిలాక్స్. 2 చేతులు ఇంటర్లాక్ చేసి తల వెనకాల ప్రెస్. మెడ నొప్పులు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు చేయాలి. షోల్డర్ పెయిన్స్, ఫ్రోజన్ షోల్డర్, బ్యాక్ పెయిన్స్, ఇలా వెన్నుకి సంబంధించినవి ఏమన్నా కూడా ఇవి రెగ్యులర్గా చేయాలి. కుడి అరచేయి కుడి కడత మీద పెట్టి ప్రెస్సింగ్, ఎడమ అరచేయి ఎడమ కడత మీద. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మెడకు సంబంధించిన వ్యాయామం చేద్దాం. 2 చేతులు బోర్లా కాలు తొడలతో శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేసి స్ట్రైట్. అగైన్ డీప్ బ్రీతింగ్ డౌన్, బ్రీత్ అవుట్ చేస్తూ స్ట్రైట్, అగైన్ బ్రీతింగ్ తీసుకుంటూ అప్. ఈ విధంగా శ్వాస మీద దృష్టి కేంద్రీకరించి పైకి కిందకి. వీలైనంత నెమ్మదిగా మెడని కదిలిస్తూ వెళ్ళాలి. మెడ నొప్పులు ఉన్న వాళ్ళు 2 చేతి వేళ్ళని సపోర్ట్ గడ్డం దగ్గర పెట్టుకొని ఆ తర్వాత మూమెంట్స్ ఇవ్వాలి. ఇలా ఇచ్చినప్పుడు మెడ మీద తల పురుగు పడకుండా హెల్ప్ అవుతుంది. తల ఎదురుగా తీసుకొచ్చి ఇప్పుడు లెఫ్ట్ రైట్ చేద్దాము. శ్వాస తీసుకుంటూ లెఫ్ట్, శ్వాస వదిలేసి రైట్, స్ట్రైట్, మళ్ళీ శ్వాస తీసుకుంటూ రైట్. ఈ విధంగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, అగైన్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇంకొక 2 సార్లు చేసేసాను. లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్. క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్. మెడ నొప్పులు ఉన్న వాళ్ళు చూసుకొని జాగ్రత్తగా కిందకి దించేటప్పుడు జాగ్రత్త పాటిస్తూ చేయాలి. గడ్డం కింద చేతులు చేయి సపోర్ట్ పెట్టుకొని తర్వాత చేయండి. మెడ నొప్పులు వాళ్ళు, నార్మల్ వాళ్ళు ఇట్లా చేసేయండి. ఇలా చేయడం వల్ల బ్రెయిన్ స్పైన్ 2 చాలా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్ చేస్తూ మెడ దగ్గర ఎలా ప్రెషర్ వచ్చింది ఇప్పుడు చేసిన వ్యాయామం కూడా మనోనేత్రంతో గమనిస్తూ జస్ట్ రిలాక్స్, రిలాక్స్. నెమ్మదిగా ఇప్పుడు కొన్ని వీలైనవి చెప్పుకున్నాను, అంటే పడుకొని చేసే స్పైన్కి సంబంధించిన వ్యాయామం. ఫేస్కి సంబంధించి కూడా మీరు వీలైతే ఇక్కడే కొన్ని చేసేసుకోవచ్చు. మనం సిట్టింగ్లో ఉన్నప్పుడే ఫేస్కి సంబంధించి కణుకల దగ్గర ఫేస్ మసాజ్ చేసుకుంటే మంచి రిలీఫ్ వస్తుంది. ఒక 5 నిమిషాల టైం, అంతకంటే పట్టదు. ఒక్కసారి అవి చూపించి తర్వాత ఆసనాల్లోకి వెళ్తాం. ముందుగా చూపుడు వేళ్ళు 2 ముక్కు పక్కగా ఇలా ఫేస్ మసాజ్. అరిచేతులు ఫెదర్ టచ్, మరి బలవంతంగా నొక్కకూడదు.
ఇప్పుడు రెండు చేతులు నుదుటి దగ్గర పెట్టి ముక్కు పక్కగా తీసుకొని రండి. ఇట్లా నెమ్మదిగా కణతల దగ్గర రెండు చేతి బటన్ వేళ్ళను ఉంచి రొటేషన్ క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. స్లోలీ రిలాక్స్. చెవులు దగ్గర కూడా చేతి బటన్ వేళ్ళ నుంచి చెవి రంధ్రం దగ్గర రివర్స్ ఇలా రొటేషన్ ఇస్తూ చెవి మసాజ్. తల పైకెత్తి నోరు ఓపెన్ క్లోజ్ 20 times చేయండి. డబల్ చిన్ రాకుండా కాపాడుతుంది. అలాగే మూతి ముందుకు చాక్లెట్ ఇట్లా ఇలా కాసేపు ఉండి మళ్ళీ నార్మల్కి వచ్చేయచ్చు. ఇలా కొన్ని మనం ఫేస్ సంబంధించిన పని కట్టుకొని చేయాలి ప్రతిరోజు. ట్యాపింగ్ ఇక్కడ ఐబ్రోస్ పైన ఇలా చూపుడు వేలుతోటి ట్యాప్ చేయండి. చీక్ మీద ట్యాపింగ్. చీక్ బోన్ ఉంది కదా, బొగ్గ దగ్గర ఎముకుంటుంది, దానికి పై వైపు కింద వైపు ట్యాప్. ముక్కు పుట్టలకు ఇరువైపులా చూపుడు వేలు పెట్టి ప్రెస్. ఒక 1/2 నిమిషం పాటు ఇలా ప్రతి దగ్గర ప్రెస్ చేసుకుంటే చాలా చాలా మంచిది. ముక్కు లైన్ సెంటర్ పాయింట్ మన పై పెదము ముక్కు కలిసే ప్రదేశంలో మధ్య ప్రదేశం ఇక్కడ ప్రెస్ చేయాలి. నెమ్మదిగా చెవి తమ్మెలు కూడా ప్రెస్ చేయండి. వీలైతే కిందకి లాగండి, పుల్ చేయండి ఇట్లా కిందకి. ఇట్లా ఫేస్ సంబంధించింది. ఇంకా ఇక్కడ ఆజ్ఞా చక్రం రెండు కనుబొమ్మల మధ్య ప్రదేశం, ఇక్కడ బొటన్ వేలుతో ప్రెస్. ఇలా కొంచెం సేపు అలా 1 సెకండ్ ఆపి రిలీజ్, మళ్ళీ ప్రెస్, మళ్ళీ రిలీజ్. ఈ విధంగా మన ఆజ్ఞా చక్రం దగ్గర కూడా ప్రెషర్ ఇస్తూ చేసుకోవాలి. ఇంకా లాస్ట్ వెనకాల క్రికెట్కి మర్మాన్ ఉంటుంది, అది కూడా చేద్దాం. మెడల్లో ముంచుని గుంటు ఉంటుంది కదా, దానికి ఇరువైపులా సొట్ట భాగాలు 2 ఉంటాయి కదా, అక్కడ మీ 2 చేతి బటన్ వేళ్ళ నుంచి ఒక 18 సార్లు ప్రెస్ చేయండి. మన యొక్క పుర్రె భాగము మెడ కలిసే ప్రదేశంలో మధ్య భాగము మెడల్లో మనకి ముచ్చని గుంట అంటాం తెలుగులో, మెడల్లో సుమారుగా అది. దాని పక్కన అటు ఇటు చిన్న చిన్నవి ఇలా సొట్టు భాగాలు లోపలికి ఉంటాయి, ఇట్లా ఆ భాగం దగ్గర బొట్టను వేలు పెట్టి ప్రెస్ చేయాలి. తలనొప్పులు ఇలాంటివన్నీ కూడా మాయమవ్వడానికి అద్భుతమైన పాయింట్ ఇది. ప్రతిరోజు ఇలాంటివి చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మనకి మెడిటేషన్ చేసినా కూడా అద్భుతంగా బాగా కాన్సన్ట్రేషన్గా చేయగలుగుతాం. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నెమ్మదిగా కూర్చొని ఆల్రెడీ కొన్ని సూక్ష్మ వ్యాయామాలు చేశాం కాబట్టి కొన్ని పడుకొని వెన్నుకు సంబంధించిన వ్యాయామాలు ఆసనాలు ఒక్కసారి చూద్దాం. జస్ట్ ఇంపార్టెంట్వి ఒక 2-3 చెప్పేస్తాను, సమయం అయిపోతుంది కాబట్టి. 2 చేతులు మెడ నొప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే భుజాల నొప్పులు 2 చేతులు జస్ట్ తల కింద పెట్టుకోండి. మోకాళ్ళు ఇలా పాదాలు మోకాళ్ళు పక్క పక్కన కాళ్ళు ముడిచి లెఫ్ట్ సైడ్ బెండ్ ఇట్లా, తల ఆపోజిట్ డైరెక్షన్, మోచేయిని చూస్తున్నట్టుగా కుడి మోచేతిని
కాళ్ళు ఎడమ వైపు ఉన్నాయి కదా, తల కుడి వైపుకి బెండ్ చేస్తూ ఈ విధంగా భుజాలు నేల మీదే ఉండాలి. వెన్ను నొప్పులు, నడుము నొప్పి, లోయర్ బ్యాక్ కానీ ఏవైనా కానీ మంచి రిలీఫ్ వస్తుంది వాటికి. ఇప్పుడు అదర్ సైడ్ చేసేసేయండి. మర్కటాసనం అంటాం. స్లోలీ రిలాక్స్. ఈ విధంగా ఒక 10 సార్లు చేసుకోండి ప్రతిరోజు. ఇప్పుడు సెకండ్ పొజిషన్, 2 కాళ్ళ మధ్య 1 అడుగు లేదా 2 అడుగులు గ్యాప్ పెట్టి 2 మోకాళ్ళు నేలకి టచ్ అవుతూ ఈ విధంగా నడుమును లిఫ్ట్ చేయండి. తల ఆపోజిట్ డైరెక్షన్. స్లోలీ రిలాక్స్. స్ట్రైట్ వచ్చాక ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ బెండ్. ఇప్పుడు తల లెఫ్ట్ సైడ్, ఎడమ మోచేతిని చూస్తున్నట్టుగా. భుజాలు నేల మీదే ఉండాలి. భుజాలు లిఫ్ట్ చేయండి. స్లోలీ రిలాక్స్. ఈ విధంగా చేసుకున్నాక నెమ్మదిగా వీలైతే 2 చేతులు కుడి కాలు లిఫ్ట్ చేసి ఎడమ అరిచేతులు, లేదు అంటే ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ విధంగా తల ఆపోజిట్ డైరెక్షన్. ఇవి కంపల్సరీగా ప్రతిరోజు చేయవలసిన ఆసనాలు. వెన్ను ఆరోగ్యంగా ఉండాలంటే కంపల్సరీ చేయాలి. అట్లాగా రైట్ హ్యాండ్ రైట్ అరచే పాములు పెట్టారు. ఈ ఎడమ కాలుని కుడి అరచేతులు పెట్టాము. తల ఆపోజిట్ డైరెక్షన్ లో చూస్తూ ఉండాలి. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ ఇది కూడా, ఈ 2 కూడా వెనుకూర్చుకి చాలా బాగా ఉపయోగపడతాయి. మెయిన్ సయాటికి సంబంధించిన వ్యాయామాలు ఒకసారి చేద్దాము. కాలు ముచ్చాం కదా, కుడి కాలు ఎడమ మోకాలు కిందగా పెట్టాలి. పెట్టిన తర్వాత నెమ్మదిగా ప్రెస్ చేయండి ఆపోజిట్ డైరెక్షన్. కుడి అరిచేయి ఎడమ కుడి మోకాల మీద పెట్టి కిందకి ప్రెస్ చేయండి. గమనించండి, లోయర్ బ్యాక్ కి అలా రిలీఫ్ వస్తుంది. సయాటికాకి చాలా చాలా మంచి రిలీఫ్ వస్తుంది. ఇట్లా చేసుకో. తర్వాత కాలు మార్చి చేసేసేయండి. ఇప్పుడు ఎడమ కాలు కుడి మోకాల మీద, మోకాలు కిందగా పెట్టాం, తొడ మీద పెట్టేశాక ఎడమ అరిచేతితో ఎడమ మోకాల మీద చేయి పెట్టి కింద ప్రెస్ చేయండి. ఒక 30 సెకండ్స్ అలా ప్రెషర్ ఇస్తూ అబ్జర్వ్ చేయండి. హిప్ రీజియన్ దగ్గర, లుంబర్ రీజియన్ లో ఎట్లాగా శక్తి, అది ప్రెషర్ ఎలా వస్తుందో అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు రిలీజ్. ఈ విధంగా ఒక 4-5 విడతలుగా చేసుకోండి. కంపల్సరీగా పడుకున్నప్పుడు ఇలాంటివి గుర్తుపెట్టుకొని చేసుకుంటూ ఉంటుంది. సయాటిక్ నొప్పి బాగా కంట్రోల్కి వస్తుంది. ఇలాంటి నొప్పులు పెట్టుకున్నప్పుడు మనం ధ్యానం చేసినా కుదరదు ఏకాగ్రత. సో తప్పనిసరిగా ఇవి క్లియర్ చేసుకుంటూ తర్వాత ధ్యానంలోకి వెళ్ళాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండోది చేద్దాము పొజిషన్. ఇప్పుడు కుడికాలు ఎడంకాలు మీద పెట్టేసాము. తొడల మధ్య గ్యాప్ లేకుండా వీలైనంత దగ్గరగా పెట్టేసాము. ఆ తర్వాత ఈ కుడి మోకాల మీద ఎడమ అరిచి పెట్టాలి. పెట్టేసి ఎడం వైపుకి లాగుతున్నట్టుగా, కానీ వెళ్ళకుండా అక్కడే ఉంటుంది. అప్పుడు తుంటి దగ్గర నుంచి వెనక గుండా, పిరుదుల్లో గుండా సయాటికా నర్వ్ దాని యొక్క ప్రయాణం ఉంటుంది. ఆ సయాటికా నర్వ్ చక్కగా ఆరోగ్యంగా తయారవడానికి ఈ స్ట్రెచ్చింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కాలు నిలబెట్టే ఉంచాలి, కింద ఉన్న కాలు స్ట్రైట్ గానే ఉంటుంది. ఈ విధంగా ఆపోజిట్ లో ప్రెషర్ ఇస్తూ తల ఇటువైపు ఆపోజిట్ డైరెక్షన్ లో, తల కుడివైపు. ఇప్పుడు కాలు ఎడం వైపు అటువైపు లాగుతున్నాం కదా, తల మాత్రం కుడివైపు ఉంటుంది. ఇట్లా చేయాలి. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్. ఇప్పుడు ఎడమ కాలు కుడి కాలు మీద, కుడి అరిచేతితో ఎడమ మోకాలు మీద పెట్టి కుడివైపుకి లాగుతుంటాం. తల ఆపోజిట్ డైరెక్షన్ ఎడమ వైపు ఉంటుంది. ఈ విధంగా ప్రెషర్ ఇస్తుంది.
గమనించండి, లుంబర్ రీజియన్లో సయాటికాకి పిరుదులు వెనక వైపు గుండా సయాటిక నర్వు ఎలాగా ప్రెషర్ గురవుతుంది, ఇవన్నీ గమనించుకుంటూ చేయాలి. ఇలా ఒక 30 సెకండ్ల పాటు ఉన్న తర్వాత స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. ఇలాగ 4-5 సార్లు చేయండి. స్లోలీ రిలాక్స్. ఇంకా నెమ్మదిగా ఎడమవైపు గుండె లేచి కూర్చోండి. యోగా ముగిద్దాము ప్రార్థనతో. ధ్యాన ముద్ర. 2 అరచేతులు ఒకదానిలో ఒకటి, చేతి బొట్టలు టచ్ చేసి శ్వాస తీసుకుంటూ డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. ఓం అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. ఈ అవకాశం ఇచ్చినందుకు సరోజ మేడం గారికి, గ్రూప్ అడ్మిన్స్కి, యోగ సాధకులందరూ సాధన చేసినందుకు ధన్యవాదాలు. మేడం ఏమైనా ఉన్నాయా, డౌట్స్ ఉన్నాయండి? ముగిస్తున్నానండి క్లాస్.